వెల్కమ్ టు హెల్తీ ఫుడ్. ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, శనగపప్పు, పల్లి గింజలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర, కొంచెం ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ మిశ్రమాన్ని బియ్యపు పిండిలో వేసుకుందాం. దీంట్లో కొన్ని పల్లి గింజలు, శనగపప్పు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని దీంట్లో వాటర్ కూడా వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ని ఇలా ప్యాన్కి రాసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ప్యాన్లో ప్రెస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి, కొంచెం కలర్ మారింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి.